దేవునికి మహిమ కలుగుగాక. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. రాజు భుజించు భోజనము పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము ననుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానంలో నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాకాధాన్యములు పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము. పిమ్మట మా ముఖముల రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకై ద్రాక్షారసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాకాధాన్యాదులను ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, వాక్యమైన దేవా, మీరు మా మధ్యలో ఉండమని వేడుకొంచున్నాను. దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మాతో మాట్లాడితే ప్రభువా మేము బ్రతుకుతాం. మమ్మల్ని సరిచేయండి ప్రభువా, మమ్మల్ని బాగు చేయండి. సమస్తమైనటువంటి మహిమ ఘనత మీరు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. దానియేలు అతనితో పాటు ఉన్నటువంటి 3 అతని స్నేహితులు ఇక్కడ కనిపిస్తున్నారు. వారి పేర్లు ఏమిటి అంటే, ఏం పేర్లున్నాయి? షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3 మరియు దానియేలు స్నేహితులుగా ఉన్నారు. యూదా రాజ్యములో వీరు ఉండేటప్పుడు కల్దీల రాజు వారిని తీసుకొని వారిని బంధించి వారిని పట్టుకొని వచ్చి వారి దేశానికి పట్టుకుపోతాడు. పట్టుకుని వెళ్ళిన తర్వాత ఆ రాజు అతని దగ్గర ఉన్నటువంటి ఒక అధికారికి సెలవిస్తాడు, మనము యూదా రాజ్యములో నుంచి కొంతమందిని పట్టుకొని వచ్చాం కదా బందీలుగా తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రజలలో యవ్వనస్తులైనటువంటి వారిని కొంతమందిని గుర్తించు. వారు రాజవంశంలో పుట్టినవారై ఉంటే ఇంకా మంచిది. వారు చక్కగా ఉండి మంచిగా తెలివితేటలు కలిగి ఉన్నట్లయితే వారిని గుర్తించి వారిని తీసుకొని నేను ఉన్నటువంటి రాజ్యములో, అంతఃపురములో లేదా రాజు యొక్క పనుల్లో వారు కూడా ఉండేటట్లు వారిని నియమిద్దాం. వారికి కావలసినటువంటి అన్ని విద్యలను మనం నేర్పిద్దాం.
మన దేశ భాషను వారికి నేర్పిద్దాం, మనకు తెలిసినటువంటి విద్యను కూడా వారికి నేర్పిద్దాం. రాజు యొక్క కార్యములలో వారిని ఉద్యోగస్తులుగా తీసుకుందాం అని రాజు ఆలోచిస్తాడు. రాజు ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి అధికారి ఒకడు ఉంటాడు, అధికారికి చెప్తాడు, వెళ్ళి అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని తీసుకొని మనకు పనికొస్తారు కనుక వారిని నీవు ఎంపిక చెయ్యు అని అంటే, నపుంసకులకు అధిపతి అయినటువంటి ఒక అధికారి వెళ్ళి దానియేలును అతని 3 స్నేహితులను కూడా ఎంపిక చేస్తాడు. ఎంపిక చేసి వారికి ఉన్నటువంటి పేర్లు మార్చి వేరే పేర్లు పెడతాడు. పెట్టి ఈ 4 రాజు యొక్క పనిలో నియమించుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు రాజు యొక్క ఆజ్ఞ ఏమిటంటే, వారికి కల్దీయుల భాష నేర్పించు, మన దేశం యొక్క భాష నేర్పించు, వారికి అవసరమైనటువంటి అన్ని విద్యలు మనం నేర్పిద్దాం, తెలివైన వారిని వృధాగా ఎందుకు విడిచిపెట్టాలి, ఇదిగో నేను భోజనము చేస్తున్నటువంటి భోజనం దానిలో కొంత భాగం వారికి కూడా ప్రతిదినము కేటాయించు అని చెప్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారిని 3 సంవత్సరములు ట్రైనింగ్ ఇద్దాం. వారికి ఉన్నటువంటి ఆహారం సామాన్యమైన ఆహారంగా ఉండకూడదు. రాజు ఏమి భోజనము చేస్తే, రాజు ఏమి త్రాగితే అటువంటి భోజనమే, అటువంటి ఆహారమే ఆ పిల్లలకు కూడా నువ్వు పెట్టాలి అని రాజు తన కింద ఉన్నటువంటి అధికారికి ఆజ్ఞయిస్తాడు. దానియేలు అతనితో పాటు ఉన్నటువంటి 3 స్నేహితులు షద్రకు, మెషకు, అబేద్నెగోలను కూడా ఎంపిక చేస్తారు. మిగతా పిల్లలు కూడా ఉంటారు. దేవుని ప్రజలైనటువంటి ఈ 4 పిల్లలు కూడా అక్కడ ఉంటారు. రాజు యొక్క స్వంత దేశమైనటువంటి ఆ కల్దీయుల దేశంలో నుంచి కూడా కొంతమంది పిల్లలను ఎంపిక చేస్తారు. వారికి కూడా విద్యను అభ్యసించడం, వారికి కూడా రాజు తిన్నటువంటి ఆహారాన్నే ఇవ్వడం, వారు కూడా రాజు త్రాగే ద్రాక్షరసంలోనే వారికి కూడా పానీయ భాగంగా నియమించబడుతుంది. ఆ అధికారి ఎవరైతే మన దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ఈ 4 యొక్క యవ్వనస్తుల మీద అధికారిగా ఉన్నాడో ఆయన వీరి దగ్గరికి వచ్చి, రాజు మిమ్మల్ని కోరుకున్నాడు, 3 సంవత్సరాలు మీకు ట్రైనింగ్ ఇమ్మన్నాడు, రాజు తినే ఆహారం మీకు ఇవ్వాలని రాజు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని మాట్లాడుతాడు. వారి భోజనం ఏమిటి అని మనం చూస్తే, రాజు యొక్క భోజనం, రాజు యొక్క పానం ఏమై ఉన్నది? రాజు యొక్క భోజనం ఏమవుతుంది? రాజు యొక్క భోజనం ఎలా ఉంటుంది? ఉప్మా ఉంటుందా? ఉప్మా ఉంటుందా? గింజన్నం ఉంటుందా? రాజు యొక్క భోజనం చాలా ఉన్నతమై ఉంటుంది. రాజుగారు ప్రతిరోజు కూడా మాంసాన్ని భుజించే అవకాశం ఉన్నది. రాజుగారికి ఏం తక్కువ? ఆహారాన్ని కూడా మీకు ఇస్తామని చెప్తే, తర్వాత రాజుగారు రోజు ద్రాక్షరసం త్రాగుతారు, అది కూడా మీకు ఇస్తాం. రోజు మీరు ట్రైనింగ్కి అటెండ్ అయ్యి ఇవి తిని రాజు తాగినది తాగి 3 సంవత్సరాలు మీకు ట్రైనింగ్ ఉంటుంది అని చెప్తే, దానియేలు దానికి ఒప్పుకోడు. దానియేలు అతని యొక్క స్నేహితులు 3 కూడా దానికి ఒప్పుకోరు.
ఒప్పుకోకుండా ఒక అబ్జెక్షన్ దాన్ని రైజ్ చేస్తారు. రాజు యొక్క భోజనం మాకు వద్దు, రాజు త్రాగే ద్రాక్షరసం మాకు వద్దు, మేము వాటిని తిని రాజు త్రాగే ద్రాక్షరసమును మేము తాగితే మమ్మల్ని మేము అపవిత్రపరుచుకుంటాము, కాబట్టి మాకు అవి వద్దు అని మాట్లాడతాడు. అంత మంచి ఆహారం, ప్రతిరోజు వచ్చినటువంటి మాంసము, రకరకాలైనటువంటి ఆహారాల్ని కూడా తృణీకరించి వద్దని చెప్పి, అయ్యా మాకు రాజు యొక్క భోజనం వద్దు, కానీ కొంచెం కాయగూరలు శాకాధాన్యాలు ఏవైనా ఉంటే వాటిని వండించి తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి చాలు అని ఆ అధికారితో మాట్లాడతాడు. ఆ అధికారి అంటాడు, ఇది రాజు యొక్క ఆజ్ఞ, ఒకవేళ నేను దీన్ని కానీ తృణీకరించి మీకు రాజు ఇచ్చినటువంటి భోజనము, రాజు ఇచ్చినటువంటి ద్రాక్షరసము మీకు ఇవ్వలేదని తెలిస్తే రాజు నన్ను చంపుతాడు, రాజు నన్ను చంపుతాడు. మీరేమో శాకాధాన్యములు తింటానంటున్నారు, ఏంటి మీకు ప్రాబ్లం? చక్కగా తినచ్చు కదా, చక్కగా తినచ్చా లేదా? అదే మనకు ట్రైనింగ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఉన్నాయా? ఇంతేనా రాజుగారు ఇలాగే తింటారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. దానియేలు అతని యొక్క ముగ్గురు స్నేహితులు రాజుగారు తినే భోజనము కానీ రాజుగారు తాగే ద్రాక్షరసము కానీ ఎందుకు వద్దన్నారు? ఏంటి సమస్య? ఎందుకు వద్దన్నారు? తినడానికి వారికి మనస్సు లేదా? వారు తినకూడదా? వారు తినకూడదు అంటే అవును, తినకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలలో వారికి ఇవ్వబడినటువంటి కట్టడల ప్రకారం ఆహారాన్ని బట్టి కూడా వారు అపవిత్రపరచబడే అవకాశం ఉన్నది. రాజు ఎక్కడికి వెళ్ళి ఏ నైవేద్యాలు, ఏ బలులను అర్పించి వాటిని ఆ రాజు తినడంతో పాటు మాకు కూడా తెచ్చిచ్చాడు అనుకో, నేనేం చెయ్యాలి? నేను కూడా వాటిని తినవలసి వస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రములో కొన్ని ఆహార పదార్థాలు తినడం గురించి దేవుడు కొంత నియమాన్ని విధించాడు. కొన్నిటిని తినవచ్చు, కొన్నిటిని తినకూడదు. కొన్ని పవిత్రమైనటువంటి వాటిగా ఎంచాడు, కొన్ని అపవిత్రమైన వాటిగా దేవుడు ఎంచాడు. వారికి ఆ ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. అందువలన దానియేలు అతని స్నేహితులు కూడాని ఆ భోజనము చేయడానికి నిరాకరించారు. ఏం చేశారు? నిరాకరించారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు వచ్చినది ఒక మంచి అవకాశం. బందీలుగా ఉన్న ఆ ప్రజలు రాజు యొక్క కార్యములలో నిమగ్నం అవ్వడం, ఆ జాబులు రావడం, ఆ ఉద్యోగాలు రావడం సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయమా? కానీ దానియేలు అతని యొక్క స్నేహితులు తీసుకున్నటువంటి నిర్ణయమును మనం చూస్తే మనము ఒక విషయాన్ని గమనించాలి. దేవుడా, దేవుని మాట లేకపోతే తిండా? దేవుని మాట లేకపోతే మన ముందుకు వచ్చినటువంటి ఆహారమా? ఏమిటి రెండిట్లో మేము ఎంచుకోవలసినటువంటి విషయం అని వారు ఆలోచించినప్పుడు వారు దేవుని మాటకే కట్టుబడి ఉండాలని ఆలోచించారు. దేవుని యొక్క భక్తిలో ఇది ముఖ్యమైనటువంటి మెట్టు. ఇది ముఖ్యమైనటువంటి మెట్టు. దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు. కానీ చాలా సందర్భాలలో
మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క ఆజ్ఞనైనా పక్కన పెడతాము, కానీ మన దగ్గరకు వచ్చిన దాన్ని తృణీకరించే అవకాశమే ఉండదు. మనము రాజీ పడిపోతాం. ఏమవుతాం? రాజీ పడతాం. రాజీ పడ్డం అంటే ఏమిటి? రాజీ పడడం అంటే కాంప్రమైజ్ అయిపోవడం అనమాట. దేవుడా, పరిస్థితి. మనము దీన్ని నిత్య జీవములో, దైనందిత జీవితంలో మనం గమనిస్తే, ఉదాహరణకి ఒక మాట చూద్దాం. ఇప్పుడు చర్చికి వెళ్తున్నటువంటి ఒక కుటుంబం ఉందనుకుందాం. ఓకే, ఆ కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం. చాలా భక్తిగా వారు పెరుగుతున్నారు అనుకుందాం. వారికి 2 ఆడపిల్లలు ఉన్నారనుకుందాం. వీరు దేవుని మందిరానికి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి అనేక సంవత్సరములు దేవుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయికి వివాహ సంబంధం గురించి వెతుకుతునేటప్పుడు ఒకవేళ వారు అనుకున్నట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవుడు దొరకకపోతే వారు ఏం చేస్తారు? రాజీ పడతారు. సమయము చేతులు జారిపోతుంది, పెళ్లి వయస్సు ఇంకా ముందుకు పోతుంది. రకరకాల ఆలోచన చేసి, దేవుడా, పరిస్థితి. అలాంటి సందర్భంలో దేవుడు మనలను చూస్తూ ఉంటాడు. మన యొక్క స్టాండ్ ఏమిటి అనే దాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ దానియేలునకు అతని యొక్క స్నేహితులకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. కానీ వారి యొక్క స్టాండ్, వారు నిలిచినటువంటి పరిస్థితి కానీ వారి నిర్ణయం కానీ మనం చూసినట్లయితే, వారు ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏ పరిస్థితిలో కూడా వారు రాజీ పడాలని ఎన్నడూనూ అనుకోలేదు. వారు ఎటువంటి రోషము కలిగి దేవుని పక్షాన ఉండాలని అనుకుంటారంటే, చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చదువుకుందాం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లనగ్రోవిని, పెద్ద వీణను సింఫోనియను విపించకను సకల విధములగు వాయిద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉన్న ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? శద్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన
రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవ్వనస్తులు ఆ నెబుకద్నెజరు రాజ్యంలో ఉన్నారు. నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి సకల ప్రజలకు చాటించాడు. ఏం చాటించాడంటే, ఇక్కడ అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఆ ధ్వని, ఆ సౌండ్ మీకు ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు సకల ప్రజలు ఏం చేయాలి? ఆ ప్రతిమ ఎదుట నమస్కరించాలి. నమస్కరించని వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఇది రాజు యొక్క ఆజ్ఞ. షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు ఈ ఆజ్ఞను విన్నారు. విన్నప్పటికీ కూడా ఆ మ్యూజిక్ వినబడుతున్నప్పుడు, ఆ సకల విధమైనటువంటి వాయిద్యములు వాయించడం అనేది వినబడుతునేటప్పుడు వారు మాత్రం ఆ ప్రతిమకు, ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయడం లేదు. ఈ విషయాన్ని ఎవరో రాజుకు చెప్పారు. నీ రాజ్యములో రాజు కార్యముల మీద కొంతమందిని తీసుకుని వచ్చావు కదా. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు అసలు నీ ఆజ్ఞనే పాటించడం లేదు, నీ మాటనే వారు లెక్క చేయడం లేదు. వారి విషయమై నువ్వు ఆలోచించాలని రాజుతో చెప్పినప్పుడు రాజు వారిని పిలిపిస్తాడు. పిలిపించి ఇది నిజమేనా, మేము విన్నది నిజమేనా అని రాజు వారిని అడుగుతాడు. రాజుకు వారు ఇచ్చినటువంటి సమాధానం మనం చూస్తే, నిజమే ఓ రాజా, మేము నీవు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మేము మొక్కం. ఈ విషయంలో మాకు నీకు జవాబు చెప్పాలన్నటువంటి చింత కానీ ఆలోచన కానీ మా హృదయంలో లేదు. రాజు యొక్క కోపం అత్యధికమవుతుంది. వారిని తీసుకొని వెళ్ళి వేడిగల అగ్నిగుండములో వాడిని పడవేయడానికి కూడా సిద్ధపడతాడు. ఈ ముగ్గురు స్నేహితుల యొక్క పరిస్థితి ఒకసారి గమనించండి. ప్రతిమకు మొక్కుతావా, అగ్నిగుండంలో పడతావా? ప్రతిమకు మొక్కుతావా, అగ్నిగుండంలో పడతావా? వీరు ప్రాణాల్ని కాపాడుకోవాలా, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలా? చెప్పండి. ప్రాణాల్ని కాపాడుకోవాలా? సరేలే, రాజు ఏదో చెప్పాడు, కాసేపు వెళ్ళి అక్కడ నమస్కారం చేస్తే మన ప్రాణాలు దక్కుతాయి కదా అనుకోవచ్చు కదా? అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అనుకోవడానికి అవకాశం ఉందా? మనమైతే ఉందా లేదా? మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు చాలా ప్రాముఖ్యమైనవి. భవిష్యత్తులో అదే రాబోతుంది. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ విధంగా నిలబడ్డారో అదే పరిస్థితిలో విశ్వాసులమైనటువంటి మనము నిలవబోతున్నాము. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా, ఒక ఉదాహరణలుగా దేవుడు వ్రాయించి ఉంచాడు. భక్తిలో రాజీ పడే స్థితిలో విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటది? ఎక్కడికి? భక్తి విషయంలో రాజీ పడకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
శద్రకు, మేషాకు, అబేద్నెగోలను, దానియేలును గమనించండి. రాజు యొక్క ఆజ్ఞ ప్రతిమను మొక్కడమేనా? అతడు నిలబెట్టించినటువంటి విగ్రహమునకు మొక్కాలి అనేది రాజు యొక్క ఆజ్ఞ. మొక్కకపోతే అగ్నిగుండంలో వేయబడతారు అనేది కూడా రాజు యొక్క ఆజ్ఞే. కానీ ఆ నలుగురు ఆ ఆజ్ఞను పట్టించుకోకుండా, దాన్ని లక్ష్య పెట్టకుండా వారు నిలబడినటువంటి తీరును చూడాలి మనం. వారు రాజీ పడినటువంటి భక్తికి ఉదాహరణగా ఉన్నారు. తర్వాత శద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయడం మనం చూస్తాం. తర్వాత దేవుడు వారిని కాపాడడం కూడా మనం చూస్తాం. ఎందుకు ఈ వాక్య భాగాలను మనం ధ్యానిస్తూ ఉన్నామంటే, వారికి అవకాశం వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞ లేదా అవకాశమా? దేవుని యొక్క ఆజ్ఞ లేదా పరిస్థితి అని చూసుకునేటప్పుడు వారు నిలబడినటువంటి తీరు మనకి మాదిరి అవుతుంది. భక్తి విషయంలో రాజీ పడనటువంటి వ్యక్తులుగా వారు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భవిష్యత్తులో ఏ కథ అయితే మనం చదివేమో, ఏ స్టోరీ అయితే మనం చూసామో, అలాంటి పరిస్థితులే రావచ్చు మనము బ్రతికి ఉంటే. ఆ పరిస్థితుల్లో మనం ఎలాగూ ప్రవర్తిస్తామో, మనది రాజీ పడిన భక్త, రాజీ పడన భక్తో మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు ఒకసారి చదువుకుందాం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిమి. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగము నకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చెయ్యనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలను చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడుచున్నట్లు ఆ మృగము దాని యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యమని మరియు హతము చేయని వారిని హతము చేయనట్లు ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణము వినిపించుటకు దానికి అధికారం ఇయ్యబడెను. ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏ కాలంలో ఉన్నాం? ఎండాకాలం అని చెప్పకండి, అంత్యకాలంలో ఉన్నాం. చిట్ట చివరి కాలంలో ఉన్నాము. ఈ కాలం అంత్య అబద్ధపు క్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు. ఎవరు?
అంత్య అబద్ధపు క్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు. మన ప్రభు ఎవరు? మన ప్రభు ఎవరు? అరే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మన ప్రభు? ఏం చెప్పరేమి? యేసుక్రీస్తుని నోటుతో ఒప్పుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మన ప్రభు, అవునా? యేసు ప్రభువును చూచి అనేక మంది ఏం చెప్తారు? మెస్సయ్య అని చెప్తారా? యేసయ్య అని చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. యేసు ప్రభు మన రక్షకుడై ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. ఆయన భూమి మీద ఉండేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటంటే, అంత్యకాలంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఆ సూచనలో ఒకటి ఏమిటంటే, అనేక మంది నా పేరట వస్తారు, నా పేరట వచ్చి నేనే క్రీస్తని చెప్తారు అని చెప్పాడు. అవునా? చదివిన వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. తెలిసిన వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సూచన ఏదైతే ఉందో అది నెరవేర్చబడుతూ ఉన్నది. అనేక మంది అబద్ధపు క్రీస్తులు వచ్చి నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యనని చెప్పుకున్నవారు బోల్డెంత మంది ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత వారందరూ అబద్ధపు క్రీస్తులని, అబద్ధం ప్రకటించారని ప్రజలందరూ గమనించారు. కానీ ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఒకడు వస్తాడు. వాడు ప్రపంచం యొక్క నియంతగా పరిపాలించబోతున్నాడు. వాడు అబద్ధపు క్రీస్తుగా, చిట్ట చివరి అబద్ధపు క్రీస్తుగా వాడే ఉంటాడు. వాడికి మన బాప్తిస్మిచ్చు యోహాను వంటి ఒక ప్రవక్త కూడా జోడీ అవుతాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను ప్రవక్త వచ్చాడు, అవునా? వచ్చాడా రాలేదా? వచ్చి ఏం చెప్పాడు? ఆయన ముందుగా నన్ను పంపించాడు, ఆయన మార్గాల్ని సరళం చేయడానికి నన్ను పంపించాడని సాక్ష్యం ఇవ్వబడింది. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చు యోహాను గురించి, అవునా? యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారెవరు? బాప్తిస్మిచ్చు యోహాన్. అలాగే ఈ అంత్య అబద్ధపు క్రీస్తు కూడా ఒక అబద్ధపు ప్రవక్త ఒకడు ఉంటాడు. ఈ అబద్ధ ప్రవక్త కూడా ఈ అంత్య అబద్ధపు క్రీస్తుకు ముందుగా కొంతకాలానికి వస్తాడు. అర్థమైందా? వచ్చి ఎవరి గురించి చెప్తూ ఉంటాడు అంటే, ఈ అంత్య అబద్ధపు క్రీస్తు గురించి చెప్తాడు. అబద్ధపు క్రీస్తు ఎవరైతే ఉన్నాడో, అంత్య అబద్ధపు క్రీస్తు, వాడిని బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే క్రూర మృగము అని సంబోధిస్తుంది. ఆ క్రూర మృగము మరియు అంత్య అబద్ధపు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి ఒకడు ఉంటాడని చెప్పుకున్నాం కదా. వాడు అబద్ధ ప్రవక్త. వాడు బైబిల్లో వాడికి పెట్టబడిన పేరేమిటంటే రెండవ క్రూర మృగం. ఎన్ని మృగాలు కనిపించాయి? 2 మృగాలు కనిపించాయి, అవునా? మొదటి క్రూర మృగం ఎవడు? అంత్య అబద్ధపు క్రీస్తు. రెండవ క్రూర మృగం ఎవరు? ఆ అబద్ధపు ప్రవక్త. ఎవరికి అబద్ధపు ప్రవక్త? అంత్య అబద్ధపు క్రీస్తునకు అబద్ధ ప్రవక్త. దేవుడికి స్తోత్రం. అమ్మయ్య, అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబద్ధపు ప్రవక్తకి కొంత శక్తిని ఇవ్వడం జరుగుతుంది. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మరలా మనం చూస్తే
అక్కడ చూడండి ఏమని రాయబడి ఉంది, ఆ అంత్య అబద్ధపు క్రీస్తునకు ఒక ప్రతిమ తయారు చెయ్యాలి అని సలహా ఇచ్చింది ఎవరు? ప్రతిమ అంటే తెలుసా? ప్రతిమ బొమ్మ. ఎవరమ్మా చెప్పారమ్మా? హల్లెలూయా. ప్రతిమ అంటే విగ్రహము లేదా బొమ్మ. హల్లెలూయా. ఈ అంత్య అబద్ధపు క్రీస్తునకు ఒక ప్రతిమ తయారు చేయాలని, ఒక విగ్రహమును తయారు చేయాలని, ప్రజలకు దానిని పరిచయం చేయాలని భావించినది ఎవరు? ప్రకటించింది ఎవరు? చదవబడిన వాక్య భాగంలో చూసి చెప్పండి. ఎవరు? రెండవ క్రూరముఖం మరియు వాడి పేరేంటి? అబద్ధపు ప్రవక్త. సింపుల్గా చెప్పాలంటే చిట్ట చివరగా ఒక అబద్ధపు క్రీస్తు వస్తాడు, వాడికి ఒక ప్రవక్త ఉంటాడు. ఆ అబద్ధపు క్రీస్తుకి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాము అని ఆలోచన చెప్పి దాన్ని నెరవేర్చాలని ప్రకటించేవాడు ఒకడు ఉంటాడు. వాడే అబద్ధపు ప్రవక్త. ఈ యొక్క ఆలోచన చేసి ఏం చేస్తారంటే, ఈ ప్రతిమకు లేదా ఈ విగ్రహానికి ఎవడైనా నమస్కారము చేయకపోతే ఏముంది అక్కడ? వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూస్తే దానియేలు కాలంలో ఏం జరిగిందో సేమ్ అటువంటిదే భవిష్యత్ కాలములో జరగబోతూ ఉన్నది. దానియేలు కాలంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని విశ్వాసులమైనటువంటి మనము ఎదుర్కొనబోతున్నాము. అర్థమైందా? ఇది పాయింట్. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అప్పుడు నెబుకద్నెజరు ఎలాగైతే ఒక ప్రతిమను నిలవబెట్టి కొట్టండ్ర మ్యూజిక్ అని చెప్పి కొట్టినప్పుడు, ఆ సౌండ్ ప్రజలందరికీ వినిపించినప్పుడు వారందరూ వచ్చి ఆ ప్రతిమకు లేదా ఆ విగ్రహమునకు నమస్కారము చెయ్యాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? ఇచ్చాడా? ఇవ్వని వారిని, ఎవరైతే మొక్కరో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి. ఇదే ఆ రోజు రాజు యొక్క ఆజ్ఞ. అంత్యకాలానికి వద్దాం. అంత్యకాలంలో కూడా సేమ్ ఇలాంటిదే జరగబోతుంది. అప్పుడు తేలిపోతాయి మన విశ్వాసాలు. రాజీ పడే భక్తులు, రాజీ పడని భక్తులు అక్కడ కనబడతారు. వాడు ప్రపంచ నియత అయినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. వాడు అంత్య అబద్ధపు క్రీస్తుగా ఉంటాడు. భూలోకాన్నంతటిని కూడా ఏలే పరిస్థితి రాబోతుంది. వాడు తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్తాడు. దీనికి సహాయకారి వాడి యొక్క అబద్ధ ప్రవక్త, ఎవడైతే రెండవ క్రూరమగమని బైబిల్ సెలవిస్తుందో. ప్రజలందరికీ ఆజ్ఞ ఇవ్వబడుతుంది. అంత్య అబద్ధపు క్రీస్తు లేదా క్రూర మృగానికి నమస్కారము చెయ్యకపోతే వాడి తలకై మెడ మీద నుంచి లెగిసిపోతుంది. ఆ పరిస్థితిలో కానీ ఈరోజు ఉన్నటువంటి మనము ఉన్నట్లయితే ఏం చేస్తామో చెప్పండి. ఇది ప్రశ్న. ఏం చేస్తాం? మొక్కుతావా? చస్తావా? ఎందుకు వచ్చింది? మ్రొక్కుతావా? హత్య గావించబడతావా?
దేవుని యొక్క బైబిల్ యొక్క ప్రతిష్ట ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తే, ఏదైతే ముందు ఆయన రాయించి ఉంచాడో, ఏదైతే జరిగిందో సేమ్ టు సేమ్ అలాంటిదే భవిష్యత్తులో జరుగుతుంది. చూడండి, సేమ్ టు సేమ్ అలాంటిదే భవిష్యత్తులో జరుగుతుంది, జరగబోతూ ఉన్నది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వంటి వ్యక్తులు మనకి ఉదాహరణగా దేవుడు ఉంచాడు. శాకాధాన్యములు తింటామయ్యా, 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. ఒకవేళ కానీ మా ముఖాలు పీక్కిపోయినట్టు అనిపిస్తే అప్పుడు నీవు ఇచ్చినట్లుగా చూద్దు. కానీ ఆ భోజనమే తింటాము, రాజు యొక్క భోజనమే తింటాము, రాజు తాగే ద్రాక్షరసమే తాగుతాం, దయచేసి మమ్మల్ని పరీక్షించు ఒక 10 రోజులని వారి మీద ఉన్నటువంటి అధికారిని వారు బ్రతిమలాడుకుంటారు. వారు రాజీ పడని భక్తులు. చచ్చిపోతావా, అగ్నిగుండంలో వేయబడతావా, నేను పెట్టినటువంటి ప్రతిమకు మొక్కుతావు అంటే రాజుతోనే డైరెక్ట్గా వారు చెప్తారు, నెబుకద్నెజరు మా దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మేము మా దేవుడైనటువంటి యెహోవాని ఆరాధిస్తాం, ఆయనను మాత్రమే మొక్కుతాం, మేము దేనికి సాగిలు పడకూడదని మాకు ఆజ్ఞ ఉన్నది. నువ్వు రాజువు కావచ్చు, మా ప్రాణాలు పోవచ్చు, అగ్నిగుండంలో నువ్వు వెయ్యొచ్చు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, మేమైతే నీవు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మ్రొక్కము అని వారు సమాధానాన్ని ఇచ్చారు. ఈరోజు అదే పరిస్థితి కానీ ఒకవేళ అంత్యకాలము, చిట్ట చివరి కాలంలో మనము కొన్ని సంవత్సరాలు బ్రతికి అబద్ధపు క్రీస్తు ఒకవేళ వస్తే ప్రతిమకు నమస్కారము చేయాలని వాడు బలవంతము చేస్తాడు. దేవుని యొక్క మాట ఖచ్చితంగా స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, ప్రతిమకు నమస్కారము చేయించవలనని బలవంతము చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేద్దాం? అప్పుడు భక్తులకు ఎటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందో దేవుడు అక్కడ సూచించాడు. నమస్కారం చేయకపోతే వాడిని హత్యే. యేసు కావాలా, ప్రాణం కావాలా? యేసు కావాలా, ప్రాణం కావాలా అంటే ఏం చెప్తారు? అమ్మా హల్లెలూయా. యేసు కావాలా, ప్రాణం కావాలంటే ఏం చేస్తావు? కొన్ని దేశాల్లో మత ఛాందస్వాదులు ఉంటారు, తెలుసా? అందరూ అలాగ ఉండరు. మత ఛాందస్వాదులు వారి మతాన్ని నమ్మాలి. వారి మతాన్ని నమ్మకపోతే మీ ముఖానికి గుడ్డలు కట్టి మోకాళ్ళు వేయించి అందరినీ వరుస పెట్టి కాల్చుతారు. తెలుసా మీకు? తెలుసా జరిగిన సంఘటనలు? తెలుసా? ప్రపంచంలో అలాంటివి బోల్డ్ అని జరిగాయి. దొరికిపోయిల్ని చెప్పి, నేను చెప్పినటువంటి దేవుడి పేరు నువ్వు చెప్పాలని చెప్పి మేము చెప్పమని చెప్తే వారిని గన్నలతో వరుసగా షూట్ చేసి చంపేశారు. వారి గొంతులు కూడా కోశారు. ఆ వీడియోలు తీసి అప్లోడ్ కూడా చేశారు. ఇది ప్రపంచంలో అన్ని టీవీల్లో కూడా వచ్చింది. యేసు ప్రభువా, ప్రాణమా, యేసు ప్రభువా, ప్రాణమా, దేనికి మీ ఓటు? ఈ పరిస్థితి రాబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి భక్తుల యొక్క పరిస్థితి ఏంటంటే రాజీ పడిపోయే భక్తి. రాజీ పడిపోయే భక్తి. యేసు కొరకు ధైర్యముగా నిలబడే భక్తి అయితే మాత్రం లేదు. వాళ్ళు ఏమనుకుంటారేమో? ఎవరు?
వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇది చెయ్యకపోతే ఎలాగో. వివరణంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. అటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనము ఏం చేస్తాము అనేది ఆలోచించాలి. మనం దేవుని యొక్క వాక్యములు చూద్దాం. 17 నుంచి 18 వచనాలు చదివితే, అదే ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 17 నుంచి 18 వచనాలు చదివితే, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పైరైనను దాని పేరిటి సంఖ్యైనను దాని పేరట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రెండో కండిషన్, భవిష్యత్తులో అంత్యబద్ధపు క్రీస్తు గాని ఒకవేళ వచ్చి ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ఈ రెండవ క్రూరమృగం ఏం చెప్తుందంటే, ఆ అబద్ధపు క్రీస్తుకి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటి? అబద్ధపు క్రీస్తుకి ఏ నెంబర్ ఉంది? ఎంత నెంబరు? 666. ఈ 666 ముద్ర తప్పనిసరిగా వేసుకోవాలి. ఎవరు? క్రైస్తవులు, భారతీయులు, జపానీయులు, అమెరికన్లు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఈ 666 అనే ముద్ర ఎక్కడ వేసుకోవాలి? ఎక్కడ? నొసటి యందు, కుడి చేతి మీద. ఎక్కడేస్తారు ముద్ర? ఇక్కడ 666 రాస్తారు, ఇక్కడ వేసుకో, కుడి చేతి మీదన వేసుకోవాలి. ఇది రెండో కండిషన్ తీసుకొస్తారు. ఇది ఉంటేనే, ఈ 666 అనే ముద్ర ఉంటేనే మనము అమ్మడమైనా చేయగలం, కొనడమైనా చేయగలమంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి అమ్మడం అనుకుంటున్నారు? ఏమమ్ముదాం అనుకుంటున్నారు? ఏమమ్ముతారు? ఏం కొంటారు? తిండి దొరకాలా? బియ్యం కావాలి. ఇప్పుడైతే ఫోన్పే టప్మని కొడతాం. 666 ముద్ర నీకుందా అని అడుగుతారు. లేదు. అయితే గెట్ అవుట్. అమ్ముతాను, వ్యాపారం చేస్తాను. 666 ముద్ర ఉందా? లేదు. అయితే గెట్ అవుట్. తిండి దొరకని పరిస్థితి వస్తుంది. 666 ముద్ర వేయించుకుంటేనే ఆ కాలంలో క్రైస్తవునికి, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలకి తిండి కూడా దొరికే పరిస్థితి వస్తుంది. 2 రోజుల ఉపాసం, 3 రోజుల ఉపాసం, ఆకలేసేస్తుంటుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దొరుకుతాం. అలాగూ చనిపోతావా? 666 ముద్ర వేసుకుంటావా? రాజీ పడతావా? యేసు కొరకై నిలబడతావా? ఇప్పుడు చెప్పండి సమాధానం. వేసేసుకుంటామా? 666 వేసుకోరా అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా.
ఉత్సాహంగా చెప్పండి హల్లెలూయా. భవిష్యత్తులో వచ్చే పరిస్థితులు మీరు చూస్తే తిండి కూడా దొరకని పరిస్థితి అంట. ప్రతిమకు మొక్కకపోతే హత్య గావించబడే పరిస్థితులంట. ఇప్పుడు అటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు వస్తే ఏం చేస్తారు? రాజీ పడతారా? పడరా? 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 దేవుడికి స్తోత్రం కలిగిన పడని వారు ధన్యులు. హల్లెలూయా. ఎవరైనా రాజీ పడితే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఆ ముద్ర వేయించుకున్న ప్రతి ఒక్కడికి కూడా తర్వాత అనేకమైనటువంటి శ్రమలు, బహు కఠినమైన శ్రమలు కూడా రాబోతున్నాయి. మనం ఆ భాగాన్ని ధ్యానించడం లేదు, కానీ తింటుంటాడు, ఇందులో వచ్చి ఏ పురుగో వచ్చి కొడుతుంటుంది. తేళ్ళు వంటి ఆకారాలు కలిగినటువంటి అనేకమైన వస్తుంటాయి, వాడిని పొడుస్తూ ఉంటాయి, వాడు చావడు, ఇవి తింటుంటూ ఉంటాడు. మృగము యొక్క నెంబరు వేయించుకోవడం, తినడం, చావకుండా బాధలు పడడం, ఆ పరిస్థితి కావాలా? నెంబరే వేయించుకోకుండా 666 అనే ముద్రే వేయించుకోకుండా తినకుండా అలాగుండి అవసరమైతే క్రీస్తు కొరకు సాక్షిగా ఉండి రాజీ పడని భక్తితో ఉండి చనిపోవడానికి సిద్ధపడతారా? దేనికోసం చనిపోవడానికి సిద్ధపడతారా? అబ్బా హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చూసాము కదా, దానియేలు గ్రంథంలో జరిగింది జరగబోతూ ఉన్నది. శత్రుకు మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే దేవుడు వచ్చి కాపాడాడు, అవునా? పీక మీద కట్టి పెడితే భవిష్యత్తులో దేవుడు వచ్చి కాపాడుతాడా? 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 కాపాడ్డా? కాపాడకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ హతసాక్షులు కాలేరు. హతసాక్షులు అంటే దేవుని కొరకు చనిపోవడం అనేది అందరికీ ఇవ్వబడిన భాగ్యం కాదు. వారి సంఖ్య కూడా ఒక లెక్క ఉన్నది. గతంలో మనం మాట్లాడుకున్నాం చూసారా, దేవుడికి ప్రతిదీ లెక్కే అని. బలిపీఠం కొందున్నటువంటి అనేకమైనటువంటి వధించబడినటువంటి వారు, క్రీస్తు కొరకు చనిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. నేటి కాలం వరకు అనేక మంది ఉన్నారు. కానీ బైబిల్లో మనం చూస్తే వారు దేవుని దగ్గర బలిపీఠము కింద ఈ ఆత్మలు ఉన్నాయంట. ఉండి ప్రభువుని అడుగుతూ ఉన్నారంట, నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు ప్రతిదండన తీర్చకుండా ఉంటావు? మమ్మల్ని అందరూ వారు క్రూరంగా చంపి హింసించి మమ్మల్ని ఎంత బాధ పెడితే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? త్వరగా తీర్పు తీర్చు, మమ్మల్ని చంపినటువంటి వారి కోసం నువ్వు తీర్పు తీర్చంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి సమాధానం బైబిల్లో ఏంటి తెలుసా? మీ సహదాసుల లెక్క ఉంది నాయన, అందరూ రారిక్కడికి, వారి లెక్క పూర్తి అయినంత వరకు కాస్త రెస్ట్ తీసుకోండి మీరు అని దేవుడు వారికి సెలవిచ్చాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు కొరకు హతసాక్షిగా ఉండడం అనేది అందరి చేత కాదు, అందరి వల్ల కాదు. పిరికివారు, అసహ్యులు అని కొంతమంది లిస్ట్ ఇచ్చి వీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు అని ఉంది బైబిల్లో, అవునా? ఉందా? ఉండే ఉంటుందిలే, హల్లెలూయా. ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎవరు, ఎవరు ప్రవేశించరు అనే ఉంది. ఇంతకీ ఈ పిరికివారు ఎవరు? ఈ పిరికోళ్ళు ఎవరు? ఎవరై ఉంటారు? దెయ్యానికి భయపడిన వాళ్ళ, చీకటికి భయపడిన వాళ్ళ, ప్రభుత్వానికి భయపడిన వాళ్ళ? ఈ పిరికివారు ఎవరు?
ఎవరై ఉంటారు? దేనికి పిరిగి పడతారు? దేనికి భయపడతారు చెప్పండి? దెయ్యానికైనా ఒకడు భయపడ్డేమో కానీ ప్రాణం పోతుందంటే, కత్తితో పొడుస్తానంటే ఉంటాడా? చంపురా, రారా చంపు అని వెళ్తారా? అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులు భవిష్యత్ కాలంలో రాబోతున్నాయి. దేవుని యొక్క కృప ఉంటే ఆ కఠినమైన పరిస్థితులకు ముందుగానే మనం వెళ్ళిపోతాం. ఒకవేళ మనము ఆ కాలములు కఠినమైన కాలంలో ఉండాలి, దేవుని కొరకు సాక్షులమై నిలబడి ఉండాల్సి వస్తే, మనము చదువుకున్న వాక్య భాగంలో ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ అబద్ధపు క్రీస్తు యొక్క ప్రతిమ, విగ్రహం నిలబడి పెడుతుంది. దాన్ని మొక్కాలి అని ప్రజలను బలవంతము చేస్తారు. చేయకపోతే వాడికి హత్యే. వాడి యొక్క ముద్ర వేయించుకోకపోతే తిండి దొరకని పరిస్థితి వస్తుంది. భవిష్యత్ కాలంలో ఎటువంటి పరీక్ష రాబోతుందంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి యేసు కావాలా, మీ ప్రభు అయిన క్రీస్తు కావాలా, మీ ప్రాణాలు కావాలా అనే పరిస్థితి రాబోతుంది. అందుకే చిన్న చిన్న విషయాలకి రాజీ పడిపోయే భక్తులు అక్కడ తేలిపోతారు. చిన్న చిన్న విషయాలకే రాజీ పడిపోయే విశ్వాసులు క్రీస్తు యొక్క రెండవ రాకడ అతి సమీపమైనప్పుడు తేలిపోతారు. వారందరూ ముద్ర వేయించుకోవడానికి సిద్ధపడతారు. వారందరూ ఆ ప్రతిమను మొక్కడానికే సిద్ధపడతారు. కానీ యేసును ప్రేమించేవారుగా ఉండరు. మనం అనుకోవచ్చు మన ముందు భక్తులు అని. నిజంగా అదే పరిస్థితి మనకు వస్తే మన అసలైన భక్తి రాజీ పడేదా, రాజీ పడరదా బయటికి వస్తుంది. ఇది మనలను పరీక్షించుకునేటువంటి సమయం ఇది. దానియేలు అన్నాడు, వద్దు అన్నాడు, తిరస్కరించగలిగాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ముఖ్యం. మంచి ఆహారం, రోజు మాంసం, రోజు ద్రాక్షం రసాలు తాగితే చాలా హాయిగా ఉంటుంది. కానీ వారిని తృణీకరించారు. ఎందుకో తెలుసా? దేవుని భక్తి విషయంలో రాజీ పడనటువంటి వ్యక్తులు. విగ్రహానికి మొక్కతే మీకు ప్రాణహాని తప్పిపోతుంది. విగ్రహాన్ని మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తామనేటప్పుడు వారు రాజీ పడలేదు. వారు మనకి మాదిరై ఉన్నారు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేశాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరి పాపముల కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన తిరిగి రాబోతున్నాడని ఆయనే చెప్పాడు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా వస్తూ ఉన్నది. మనలను మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయము కూడా ఆసన్నమవుతూ ఉంది. భవిష్యత్ కాలంలో మనలను బలవంతము చేసే పరిస్థితులు వస్తాయి. మనలను బలవంతము చేస్తారు. నాకు ఇష్టం లేదండి, రాజ్యాంగం ఈ హక్కులు కలిపి అవే ఉండవు. ఇంకా ప్రపంచమంతా ఒకటే హెడ్, వాడు చెప్పిందే వేదం. ఆ పరిస్థితిలోనికి ప్రజలందరూ వెళ్ళబోతున్నారు. అందులో క్రైస్తవులమైనటువంటి మనము కూడా వెళ్ళబోతూ ఉన్నాము. గుర్తుపెట్టుకోవాలి. నీవుంటే నాకు చాలు, నీ కొరకు ప్రాణం ఇస్తా, ఏదైనా ఇస్తా, ఇలాంటి పాటలు మనం పాడొచ్చేమో. కానీ కఠినమైన పరిస్థితులు వచ్చేటప్పుడు రాజీ పడతామా, రాజీ పడమా అన్నదే మనకి ఇక్కడ ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు. దేవా, భవిష్యత్ కాలములో
అత్యంత క్లిష్ట పరిస్థితులను ప్రభువా మేము ఎదుర్కొనబోచున్నాం. భక్తిలో రాజీ పడతారా, నీ కొరకు సాక్షులుగా నిలబడతారని నీ మమ్మల్ని పరీక్షించే సమయం ఆసన్నమగుతుంది ప్రభువా. నీ సేవకులైన శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె, నీ సేవకుడైన దానియేలు వలె నీ వైపే, నీ పక్షముందే నిలబడే కృప మాకు దయచేయండి ప్రభువా. అన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువా భక్తి విషయంలో రాజీ పడక స్థిరముగా నిలబడి కృప మాకు దయచేయండి. నిన్ను సంపూర్ణముగా ప్రేమించే కృప మాకు దయచేయండి ప్రభువా. మరణం వరకు నమ్మకంగా ఉండే కృప దయచేయమని, ఏది ఏమైనాను క్రీస్తే కావాలి అనే మనస్సు మాకు దయచేయమని, నేడు ఈ వాక్యాన్ని మా హృదయమందు ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.